హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఏమిటి ఇవాళ వీడియో పెట్టలేదు అనుకుంటారు కదా. ఇవాళ అయితే మనకి బెంగళూరు స్టైల్ లెమన్ రైస్ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. ఇక్కడ మనకి బెంగళూరులో నార్మల్గా కాదండి, ఉల్లిపాయ వేసి లెమన్ వేసి చేస్తడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఆ ఉల్లిపాయకి పుల్లగా తలుగుతూ భలే టేస్ట్ ఉంటుందండి. ఈ నిమ్మకాయ పులిహోర ఎలా రెడీ చేయాలి, ఉల్లిపాయ వేసి ఎలాగా అనేది చూద్దామండి. తయారీ విధానం ఎలాగా, ఏమేమి కావాలి, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమిటి అనే దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడైతే కనుక ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, నిమ్మకాయ, ఇక్కడ సాజీరా, మిరపకాయలు, కరివేపాకు, రైస్ అండి. మనకి కావలసిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు తయారీ విధానం, అన్నం అయితే ఉడకబెట్టుకుని సైడ్ పెట్టేసుకోండి. తయారీ విధానం ఎలాగనేది చూద్దాం. తయారీ విధానం కోసం ఇక్కడ 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. దాంట్లోనే 1 టీ స్పూన్ మనకి వేడిశనగుళ్ళు వేసుకోండి, అంటే పల్లీలు వేసుకోండి. బాగా వేగాలి. అది కూడా మనం సిమ్లో పెట్టుకుని వేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఎక్కడ ఎలాగో చేస్తారో తెలియదు కానీ బెంగళూరులో అయితే ఇలా ఉల్లిపాయ వేసి చేస్తారండి, భలే ఉంటుంది నిమ్మకాయ పులిహోర. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసేస్తాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకున్నట్లయితే కనుక బాగా వస్తాయండి. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా మనకి కమ్మగా ఉంటుంది. పప్పు దినుసులు అనేది బాగుంటాయండి. పోపు చూసారా, చక్కగా వేగుతుంది. ఇంకొంచెం వేగితే మనకి సరిపోతుంది. ఇలా కలిపేసుకోండి. అంటే మనం అలాగే వదిలేసినట్లయితే కనుక మాడిపోతుంది. దీంట్లోనే ఇక్కడ పోపు దినుసులు అండి అన్నీ కూడా, ఎండుమిర్చి, కరివేపాకు, ఇక్కడ కస్తూరి మేతి, అల్లం తురుము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఈ పులిహోరకి పుల్లగా కమ్మగా ఉంటుంది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేదంటే మాడిపోతే కనుక టేస్ట్ అనేది ఫుల్ మారిపోతుందండి, టేస్ట్ బాగుండదు. సో అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది. మనకు ఆయిల్ ఎక్కువగా ఏమీ అవసరం లేదు. కొంచెం ఆయిల్తోనే మనం పుల్లగా కమ్మగా నిమ్మకాయ పులిహోర ఎలా రెడీ చేసుకుంటున్నామో చూస్తున్నారు కదా. ఎంతో ఈజీగా చేసేయండి. దీనికి టైం అనేది పట్టదు, 5 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్కడ మనకి పూర్తి వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే కనుక మీకు పూర్తి వీడియో తెలుస్తుందండి, ఎక్కడ ఎలాగా సింపుల్గా చేసుకోవాలి అనేది. ఫాస్ట్గా పెడితే గమ్మున వేగిపోతే కానీ మాడిపోతాయండి. దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకోండి, పుల్లగా లాక్కొని చాలా బాగుంటాయి. ముందుగా వేసినట్లయితే ఘాటు వస్తుంది తప్పితే వేగదు. ఇక్కడ 1 కప్పు ఉల్లిపాయలు, అంటే 1 ఉల్లిపాయ కట్ చేసి వేస్తే చాలండి. పొడవుగా కట్ చేసి వేసుకున్నారంటే కొంచెం వేగాక ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఉప్పు కూడా వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకున్నట్లయితే కనుక టేస్ట్ బాగుంటుంది. మనకి ఎక్కువ తక్కువ అయినా కూడా బాగుండదు. సో చూసుకుని వేసుకోండి ఉప్పు. దీనికి మనకి ఏదైతే నిమ్మకాయ పిండుతామో అది పుల్లదనం తలిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువేమీ అవసరం లేదు ఉల్లిపాయ. మనకి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవచ్చండి. కొంచెం వేగినాయి అంటే కనుక టమాటాలు కూడా వేసేస్తే సరిపోతుంది. ఉల్లిపాయ వేగడమే కావాలి మనకి మెయిన్. ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి. ఇండక్షన్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది పొగలు. దాంట్లోనే పసుపు వేసేసుకోండి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మనకి ఎప్పుడు నిమ్మకాయ పులిహోరలో పసుపు వేసుకుంటేనే బాగుంటుంది. దాంట్లోనే 1 టమాటా కట్ చేసుకున్న టమాటా కూడా వేసేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బెంగళూరులో లెమన్ రైస్ అనేది ఈ విధంగానే చేస్తారు. సింపుల్గా మీరు నిమ్మకాయతో చేసుకునే కన్నా ఇలా టమాటో, ఉల్లిపాయ వేసిన పులిహోర తిన్నారంటే కనుక అస్సలు వదలరండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా, బాగా మగ్గిపోయింది టమాటో, మనకి ఉల్లిపాయ కట్ట బాగా మగ్గిపోయింది కదా.
బాగా మగ్గిపోయిందండి. చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. చక్కగా మగ్గిపోయింది. దాంట్లోనే నిమ్మరసం వేసేయండి. ఇక్కడ మీకు 2 నిమ్మకాయలు వేసుకుంటే సరిపోయింది మాకు. మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు రసాన్ని బట్టి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకున్నారంటే సరిపోతుంది. ఈ విధంగా గొజ్జిలా ఉండకూడదు, అలా అని ఇలా ఉంటే సరిపోతుంది. నిమ్మకాయ పులిహోరకి సూపర్ టేస్ట్ వస్తుందండి. అంతే, ఈ బౌల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నం వేసేసి బాగా మనకి కడాయిలో కలిపేసుకుంటే సరిపోతుందండి. ముందుగానే పెట్టుకున్నామంటే మన పొడి పొడిగా బాగుంటుంది రైస్ అనేది. అప్పటికప్పుడు అనుకుంటే కొంచెం మెత్తగా కూడా అయిపోతుంది. ఎప్పుడు పులిహోర కానీ జీరా రైస్ కానీ ఇట్లా చేయాలనుకున్నప్పుడు మనం బాగా మనకి మంచిగా వేయించేసుకొని పులిహోరకి పుల్ల పుల్లగా ఉండడానికి బాగుంటుందండి. ఉల్లిపాయ అంతా లాక్కుంటుంది కాబట్టి మనం నిమ్మకాయ రసం వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా తినొచ్చండి, అంత కమ్మగా ఉంటుంది. చూసారా ఎంత మంచిగా ఉందో, చూడడానికే నోరించేలా ఉంది కదండి. మనకి బెంగళూరులో ఈ స్టైల్లోనే చేస్తారు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మామూలు నిమ్మకాయ పులిహోర కన్నా ఇలా చేసిన నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఒక్క ముద్ద తినేవాళ్ళు రెండో ముద్ద కూడా తింటారు పిల్లలు, అలా అంత బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి అయిపోయింది. లెమన్ రైస్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ టేస్టీ. పుల్ల పుల్లగా ఉండే కమ్మటి మనకి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూస్తారు కదా, ఈ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేయకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. ఎలా వచ్చింది ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎలా చేశాను, ఎలా అనిపించింది మీకు అనేది కూడా చాలా ఈజీ ప్రాసెసింగ్ కదా. సో మన ఛానల్ నచ్చింది అనుకునే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.